వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నేపాల్ నుంచి మొత్తం అంతా ఆ భీకరమైన వాతావరణం అయితే చూస్తే నిజంగా మన గవర్నమెంట్ వెంటనే చెల్లించింది, వెంటనే రెస్పాండ్ అయిందని చెప్పి ఈ రోజు ఇప్పుడు ఫ్లైట్ దిగి అయితే మనకు విశాఖపట్నం అయితే చేరుకున్నారు. అమ్మ ఏం పేరు మీ పేరు? డి కృష్ణవేణండి. అమ్మ ఎలా ఉంది, ఎలాంటి వాతావరణం చూసారు మీరు నేపాల్లో? చాలా భయం వేసిందండి, రూముల్లోనే ఉండిపోయాం, బయటికి రాలేదు అసలు. అన్నయ్య గారు చంద్రబాబు నాయుడు గారికి అన్నీ చేస్తే ఆయన మేము ఫ్లైట్ వేస్తాం, కంగారు పడకండి, క్షేమంగా వీళ్ళకి చేర్పిస్తాం అన్నారు లోకేష్ బాబును చంద్రబాబు నాయుడు గారు అండి. అదండి మొత్తానికి వచ్చామండి. మాకైతే జరగలేదు, మేము రూముల్లోనే ఉండిపోయామండి, బయటికి వెళ్ళాలి. ఏం జరిగిందమ్మా అసలు అక్కడ? స్టూడెంట్స్ వాళ్ళందరూ ఏదో జాబుల కోసం గొడవటండి. అది ప్రైమ్ మినిస్టర్ కూడా వాళ్ళ భార్యను కూడా దహనం చేశారు, లూటీలు చేస్తారు అన్నీ. ఇది మాకు భయం వేసి మేము బయటికి అసలు వెళ్ళలేదండి మేము. అదండి. రాధా అండి. ఏం చెప్తారు మీరు, ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్? చాలా బాగా చేయించారండి చంద్రబాబు నాయుడు గారు. కానీ మాకు ఈ అనుభవం ఇప్పుడే జరిగింది. కానీ మా జీవితంలో మేము చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు మర్చిపోమండి. ఆయన చేసిన సేవ అంతా అది బాగా చేశారు. అనుకోలేదండి, ఒక్క రోజులోనే మమ్మల్ని బయటికి తీసుకొచ్చారు. మాకు ఏ ఇబ్బంది లేకుండా తీసుకొచ్చి మాకు ఇంత ప్రొటెక్షన్ ఇచ్చి మమ్మల్ని మా ఇళ్ళకి పంపుతున్నారు. అంతా మాకు చాలా హ్యాపీగా ఉంది. వైజాగ్ కాదండి, కాకినాడ. చంద్రబాబు నాయుడు ఉండిపోయామండి, 3 రోజులు లాడ్జీలో ఉండిపోయాం. వాళ్ళే వండి పెట్టి అన్ని చేసేవారండి. అదండి, చాలా బాగా. నేపాల్ నుంచి వచ్చిన ఏవిఆర్కే మూర్తి గారు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి ఎక్స్పీరియన్స్ ఏంటి, అక్కడ ఏం జరిగింది? అది ఒక భయానకమైన ఎక్స్పీరియన్స్ అండి. మేము నేపాల్కి తిరగడానికి అని చెప్పి ఒక వారం రోజులు 10 మంది కలిసి వెళ్ళాము. మేము వైజాగ్ నుండే వెళ్ళాము, వైజాగ్ సీతమ్మదారండి మేము. ఇక్కడ నుండి వెళ్ళిన తర్వాత 3 రోజులు బాగానే ఉంది. 4వ రోజు మేము ముక్తినాథ్ వెళ్ళాలని చెప్పి పోఖరా అనే ఏరియాలో బస చేసి అక్కడ నుండి ముక్తినాథ్కి వెళ్ళాము. చాలా దూరంగా ఉంటుంది, అడవుల్లో కొండల్లో. అక్కడ నుండి మేము తిరిగి దర్శనం చేసుకుని వచ్చేటప్పటికి మేము ఎక్కడైతే ఉన్నామో హోటల్ పూర్తిగా కాల్చి పడేశారు ఆందోళనకారులు. అది రాజకీయ నాయకుల హోటల్ అనే తర్వాత తెలిసింది. అక్కడ మా సామాన్లన్నీ కూడా రెడ్యూస్ టు యాషెస్ అన్నీ బూడిదైపోయి, కాలి బూడిదైపోయి మేము కట్టుబట్టలతో ఉండిపోయాము అక్కడ. అదే నేపాలీ వాళ్ళందరూ చాలా మంచి వాళ్ళు, మిగతా వాళ్ళు. ఈ కుర్రాళ్ళు కూడా వాళ్ళ తాలూకా జెన్యున్ రీజన్ ఉంటుంది. మేము పక్క హోటల్లో ఆ రోజుకి ఉన్నాము. ఆ మన్నాడు ఉదయం నుండి నేను కలెక్టర్ గారి ఆఫీస్కి ఇక్కడ నేను మెసేజ్ పెట్టాను. అక్కడ నుండి మాకు డైరెక్షన్స్ వచ్చాయి. ఆ తర్వాత మన ఎస్టీమ్డ్ మంత్రి గారు లోకేష్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మాతో వీడియో కాల్లో మాట్లాడి ఏ రోజు ఏంటి చేయాలి, ఎలా చేయాలి, ఇక్కడికి సేఫ్గా రావడానికి ఏమేమి చేయాలన్నది చాలా మైన్యూట్గా మాకు గైడ్లైన్స్ ఇచ్చారు. దానివల్ల మేము పోఖరా అనే ఏరియా నుండి కాఠ్మండూకి 10 మంది మేము చార్టర్డ్ ఫ్లైట్లో వచ్చాము. అక్కడ నుండి ఇప్పుడు ఇక్కడికి చేరుకున్నాము. మేము మళ్ళీ పునర్జన్మ పొందామని నేను ఫీల్ అవుతున్నానండి. సరే, అంటే ఈ రెస్పాండ్ అయ్యే పరిస్థితి ఎలా ఉంది, ఎలా హ్యాపీ ఫీల్ అయ్యారు, నిజంగా ఎలా రెస్పాండ్ అయింది మన ఏపీ గవర్నమెంట్? అదే చెప్తున్నాను సార్, నేను వాళ్ళు లేకపోతే మేము ఈ రోజు ఇక్కడికి వచ్చేవాళ్ళం కాదు. అదే నేను అందుకే పునర్జన్మ అని చెప్తున్నాను. ముఖ్యంగా మీతో ఎవరు కాంటాక్ట్ అయ్యారు ఏపీ గవర్నమెంట్ నుంచి? అందరూ. నేనైతే డైరెక్ట్గా లోకేష్ బాబు గారితో వీడియో కాల్లో మాట్లాడాను సార్. అలాగే ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ మాట్లాడారు, మన కలెక్టర్ గారు ఇక్కడ మాట్లాడారు, అలాగే హోమ్ మినిస్టర్ గారు మాట్లాడారు. అందరూ అడ్మినిస్ట్రేషన్ మొత్తం అంతా కూడా రియల్ టైం గవర్నెన్స్, అలాగే ఎన్ఆర్టీ మొత్తం అందరూ కూడా మాతో మాట్లాడారు. మేము ఏం చేయాలో, ఎలా వెళ్ళాలో, మాకు మొత్తం సేఫ్గా వైజాగ్ రావడానికి ఏమేం చేయాలో వాళ్ళు దే హ్యావ్ గివెన్ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ వీ హ్యావ్ ఫాలోడ్ అండ్ వీ రీచ్డ్ వైజాగ్ సేఫ్లీ. నా పేరు సత్యనారాయణ అండి, కోరాపు సత్యనారాయణ. మాది ఇక్కడే వైజాగ్ మద్దిలపాలెంలో ఉంటాము. ఎల్ఐసిలో ఉద్యోగం చేస్తున్నాము. మేము 10 మంది కలిసి సరదాగా టూర్ చూడడానికి నేపాల్ వెళ్ళడం జరిగింది. వెళ్ళిన 4 రోజులు 5 రోజులంతా కూడా మాకు అన్నీ కూడా చూసి బాగానే ఉండింది. అంతట్లో మేము ఒక హోటల్లో దిగాము, వేరే ప్లేస్ చూడడానికేమో వెళ్ళిపోయాము. మళ్ళీ వచ్చేటప్పటికల్లా మా హోటల్ అంతా కూడా కాలిపోయింది భయంకరంగా. అన్ని వస్తువులన్నీ కూడా మొత్తం అన్ని బ్యాగులు కూడా మేము 4-5 బ్యాగులు పెడితే ఒక్కొక్క బ్యాగే మిగిలింది. తక్కిన బ్యాగులన్నీ కాలిపోయాయి. వస్తువులు, చీరలు, వీళ్ళందరి డబ్బులు కూడా, బంగారం కూడా కాలిపోయింది. మన వాళ్ళు తెలియక అందరూ చాలా కట్టుబట్టలతో ఉండే టైంలో అలా అటు వెళ్ళిపోతాం. ఇలాగా ఇదేంటి కట్టుబట్టలతో ఉండే టైంలో గవర్నమెంట్ వాళ్ళు, అఫీషియల్ వాళ్ళు మాకు మోరల్ సపోర్ట్ ఇచ్చి చక్కగా ఇవన్నీ కూడా అరేంజ్మెంట్ చేశారు. మాకు పోఖరా నుండి స్పెషల్గా ఫ్లైట్ అరేంజ్మెంట్
కాఠ్మండూకు చేశారు. కాఠ్మండూ నుండి మేము మళ్ళీ డైరెక్ట్గా ఫ్లైట్ అరేంజ్మెంట్ చేయడం. ఇది నిజంగా అందరూ ఇప్పుడు లోకేష్ గారు కూడా మా టీంతో మాట్లాడారు. హోమ్ మినిస్టర్ గారు కూడా, అనిత గారు కూడా మా టీంతో మాట్లాడారు. అందరూ కూడా కోఆర్డినేషన్ చేసి ఇటు పొలిటికల్ వాళ్ళు, అటు అఫీషియల్స్ వాళ్ళు కూడా అందరూ కూడా చక్కగా మాకు స్పందించి ఇలా తీసుకొచ్చినందుకు చాలా ఆనందంగా. థ్యాంక్ యూ. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.